లేదా ఒక గొప్ప విప్లవకారుడు సందేశాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళ స్పీచ్ని రోమాలు నిక్కబడుచుకుంటే చూడు అవు అట్లాంటి శబ్దాలలో పవర్ అనేది ఉంటుంది. ఈ పిచ్చక ఇట్లాంటి మంత్రాలలో హలో బ్రదర్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కామన్ సెన్స్ గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేసుకోబోతున్నాం. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా తెలుసుకుందాం. ఈ కామన్ సెన్స్ అంటే డెఫినేషన్ ఏంటంటే కనీస జ్ఞానం. ఓకే, ఈ భూమి మీద ఒక మనిషికి ఉండవలసిన కనీస జ్ఞానం, లోక జ్ఞానం కాదు, కనీస జ్ఞానం. అంటే ఏది మంచి ఏది చెడు, దేంట్లో మోసం ఉంది, దేంట్లో న్యాయం ఉంది, దేంట్లో మంచి ఉంది, దేంట్లో చెడు ఉంది. ఈ మంచి చెడులకు అర్థం లేకపోయినప్పటికీ ప్రకృతి పరంగా మానవులు సృష్టించుకున్న మంచి చెడుకు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడం, ఏది నమ్మాలి ఏది నమ్మకూడదని తెలుసుకోవడం, ఏ విషయం మనల్ని కాపాడుతుంది ఏ విషయం మన ప్రాణాన్ని తీస్తుంది అని తెలుసుకోవడం, ఇది కామన్ సెన్స్ అన్న. మరి కామన్ సెన్స్ అనేది చదువుకున్నోడికే ఉంటుందా అని అంటే కాదు. కామన్ సెన్స్ అనేది మనం చదువుకుంటే మాత్రమే డెవలప్ అయ్యేది కాదు. మనం పుట్టినప్పటి నుంచి ఎదుగుతున్న క్రమంలో మనం చూసిన విషయాలు, గమనించిన విషయాలు, మన అనుభవంలోకి వచ్చిన విషయాలను పరిశీలించి డెవలప్ అయ్యేదే కామన్ సెన్స్. ఇట్లా ఈ కామన్ సెన్స్ అనేది వాస్తవానికి దగ్గరగా ఉండి ఈ భూ ప్రపంచం మీనే వ్యాప్తి చెంది ఉంటుంది. అంటే వాస్తవ లోకంలోనే ఉంటుంది ఈ కామన్ సెన్స్. మరి ఇట్లాంటి కామన్ సెన్స్ మన మెదడులో దిగిపోతే ఏమవుతుంది అంటే ఊహలోకంలోకి వెళ్ళిపోతాడు మనిషి. మరి ఈ కామన్ సెన్స్ లోపించిన వ్యక్తులు ఎట్లా ప్రవర్తిస్తారంటే గొర్రెలాగా ప్రవర్తిస్తారు. గొర్రెలో మెదడు లేనట్టుగా ప్రవర్తిస్తారు, ఆ మెదడులో ఆలోచనలు లేనట్టుగా ప్రవర్తిస్తారు. కొన్ని న్యూస్లు చూస్తూ ఉంటే మనం న్యూస్లలో చూస్తాం కదా, ఈ వ్యక్తి ఈ విధంగా మోసపోయాడు, ఈ వ్యక్తి ఈ విధంగా మోసపోయాడు అని చెప్పేసి. ఈ మధ్య సైబర్ క్రైమ్లు చాలా జరుగుతుంది. ఇంతకుముందు ఆఫ్లైన్ మోసాలు జరిగినాయి, ఇప్పుడు సైబర్ మోసాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది కాబట్టి చదువుకున్నాడు అందరూ ఆన్లైన్లోకి వచ్చేస్తారు. కాబట్టి కామన్ సెన్స్ లేని పీపుల్ కూడా ఫోన్లు యూజ్ చేస్తారు. కాబట్టి వాళ్ళని సింపుల్గా మోసం చేయొచ్చు అని చెప్పేసి ఈ సైబర్ మోసాలు అనేది స్టార్ట్ అయ్యింది. ఈ భూమి మీద యానో ఉంటాడు, ఈయనకి ఫోన్ వస్తుంది, మోసం చేస్తాడు, సైలెంట్ డబ్బులు నొక్కేస్తాడు, వెళ్ళిపోతాడు. అట్లాంటి మోసాలు అనేది జరుగుతుంది, కామన్ సెన్స్ దిగిపోతాయి. ఇట్లా చాలామంది మనం చూస్తాం, ఈ విధంగా మోసపోయి అని చెప్పేసి. ఆ వీడియోలు చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే అరే ఇట్లాంటి మనుషులు కూడా ఇంకా భూమి మీద ఉన్నారా అనిపిస్తుంది. వాళ్ళే కామన్ సెన్స్ లోపించిన మనుషులు. మరి కామన్ సెన్స్ అనేది మన మెదడులో దిగిపోతే ఏ విధంగా ప్రవర్తిస్తున్న మనుషులు, ఏ విధంగా మోసపోతారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటి సంఘటన ఇది హైదరాబాద్లో జరిగింది, ఉప్పల్లో. కావాలంటే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళకి ఇద్దరు పిల్లలు. భార్యాభర్తలు ఇద్దరు కూడా టీచర్లు. వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఏందో తెలియదు, కానీ ఇట్లా గుప్త నిధుల గురించి బాగా ఆ రోజుల్లో ట్రెండ్ అయింది కదా. మొత్తం గుప్త నిధుల మీదే న్యూస్లు అనేది వస్తుంది. ఈ విధంగా గుప్త నిధులు ఒక ప్లేస్లో ఉన్నాయి, వాటిని పూజలు చేసి బయటకు తీయాలి. ఆ పూజల కోసం కొంచెం ఖర్చు అవుతుంది, మీరు ఇవ్వగలిగితేనే ఆ పూజలు అనేది మేము చేస్తాం, కొన్ని కోట్ల రూపాయలు కూడా వెళ్తాయి దాంట్లో అని చెప్పేసి వీళ్ళకి చెప్పగానే, ఈ తల్లిదండ్రులకు చెప్పగానే వాళ్ళు నమ్మేసి దానికి ఒప్పుకోరు. అయితే మరి దీంట్లో కామనే కదన్నా, ఈ విధంగా మోసపోతారు కదనంటే ఓకే, ఇది ఓకే. కానీ నెక్స్ట్ మైండ్ అనేది మనకు బ్లాక్ అయిపోతుంది. ఎందుకనంటే ఆ నా కొడుకులు ఏం చెప్పారంటే వీళ్ళకు దేనికోసం మీ పిల్లలను బలి ఇవ్వాల్సి ఉంటుంది, బలిచ్చిన తర్వాత గుప్త నిధులు మనకు దొరికిన తర్వాత మళ్ళీ పూజలు చేసి మీ పిల్లల్ని బతికిస్తామని చెప్పేసి చెప్పగానే ఈ సౌటనా కొడుకులు అది నిజమని చెప్పేసి నమ్మి కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తాం. మనకు అసలు సచ్చినోడు బతికినట్టు మనం ఎక్కడన్నా ఆధారాలు మనకు దొరికినాయా? ఓకే, అట్లా జరిగిందైనా జరగలేదు కదా. మరి ఈ చదువుకున్న వాళ్ళు కూడా, ఈ టీచర్లు కూడా ఇంకా ఏంటి మైండ్ బ్లాక్ అయిపోయే విషయం అంటే వీళ్ళిద్దరు కూడా సైన్స్ టీచర్లు, మళ్ళీ ఒకళ్ళు ఫిజిక్స్ ఒకళ్ళు కెమిస్ట్రీ. ఓకే, ఇగో ఇంత దరిద్రం నా కొడుకులు మనకు టీచర్. ఏం చేస్తాం? అట్లా ఉన్నది ఎడ్యుకేషన్ సిస్టమ్. అయితే దానికి ఒప్పుకొని బలిస్తామేమని చెప్పేసి ఒప్పుకొని చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు పాపం, నేను తోలుకొని పోయారు పూజలకు. వీళ్ళు డబ్బులు కట్టేసి కొన్ని లక్షలు కట్టంగానే నెక్స్ట్ బలిచ్చే ప్రోగ్రామ్. ఈ పిల్లలకు మత్తు మంది ఇచ్చేసి వెంటనే పడుకోబెట్టి పెద్ద కత్తి తీసుకొని ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ చేతనే తలకాయలు కోసేపించారు. ఓకే, అలాంటి దారుణాలు కూడా భూమి మీద జరుగుతాయి. గతంలో ఇంకా ఎక్కువ జరిగినాయి. పోనీ ఇప్పుడు ఆధునిక యుగంలోకి వచ్చిన మనం మారుతున్నాం, మనుషులకు కొంచెం విచక్షణ జ్ఞానం పెరిగిందని అనుకుంటే ఇట్లాంటి సౌటనా కొడుకులు కూడా మోపెత్తురు. చదువుకున్నలే కదా అన్న, చదువుకున్న కామన్ సెన్స్ ఉంటుంది కదా అంటే ఉండదు. ఇట్లా దిగిపోతుంది, ఇటువంటి లంచోడుకులకు దిగిపోతుంది కామన్ సెన్స్. పూర్వజన్మ, ఆ జన్మ, ఈ జన్మ, ఆ ధర్మం, ఈ ధర్మం, లౌడల ధర్మం అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు కదా, స్వర్గం నరకం అని చెప్పేసి. ఆ తాట ఎవడెవడే మైండ్లో అయితే ఉంటుందో ఇటువంటి సింపుల్గా నమ్ముతారు, సింపుల్గా మోసపోతారు. ఒకటే జన్మ రాబోయే నా లౌడలది, ఈ భూమి మీద ఒకటేసారి కొడతాం, హ్యాపీగా బతకాలని ఎవడైతే అనుకుంటాడో వాడు ఇట్లాంటి విషయాల్లో మోసపోడు. మనకి కామన్ సెన్స్ హెవీగా ఉంటుంది. మరణాంతరం తర్వాత ఇంకో జీవితం ఉందని చెప్పేసి ఎవడెవడైతే నమ్ముతాడో వాళ్ళు పిచ్చిపోకు నా కొడుకులు అయితే ఇట్లాంటి విషయాల్లో మోసపోతారు. దేవుని కాన్సెప్ట్ ఎవడైతే నమ్ముతాడో వాళ్ళు కూడా ఎక్కువ మంది మోసపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళ గురించి కూడా మీకు కొన్ని రోజుల తర్వాత వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ దేవుడు దయ్యం కాన్సెప్ట్, పూర్వజన్మ, పరజన్మ, ఈ జన్మ, నరకం, స్వర్గం అని ఎవడెవడైతే ఆయన మైండ్లో బాగా నమ్ముతాడో అట్లాంటి వాళ్ళని సింపుల్గా మోసం చేయొచ్చు, చూతే నా కొడుకులు అని చేసి ఆడుకోవచ్చు. బలియంగానే వీళ్ళని వచ్చేసేపు ధ్యానంలో కూర్చోబెట్టి వాళ్ళు డబ్బులు తీసుకుని పరారైపోయి వీళ్ళు కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళు మనుషులు ముందట లేరు. ఆ దొంగలని చూడుకు దొంగ బాబాలు, పిల్లలేమో తలగాయ ఒకటి, బాడీ ఒక సైడ్ పడిపోయి ఉంది. చూసేసరికి వెంటనే వీళ్ళకు మైండ్ బ్లాక్ అయిపోయి అప్పుడు బల్బ్ అనేది వెలిగి ఎగ్దమ్ షాక్లోకి వెళ్ళిపోయి
ఈ విషయం అంటే మా పిల్లల్ని మేము చంపుకుంటే రాబోయే అమ్మ ఎంతో మోసపోయినాం రా అనేది అప్పుడు బలి పెరిగింది వాళ్ళకి. అప్పటిదాకా ఎలగలేదు. వాళ్ళు చెప్పిన మాయా మాటలకు అట్రాక్ట్ అయిపోయి డబ్బు అనగానే గుడ్డిగా ఆలోచించి ఇంత దారుణానికి పాల్పడ్డారు. నెక్స్ట్ ఈ విషయం అంతా పోలీసులకు తెలియగానే అప్పుడు న్యూస్ అనేది బయటకు వచ్చింది. ఇంత సౌట నా కొడుకులు కూడా ఉంటారు. మరి ఇది ఎందుకు జరిగిందన్న మధ్యలో ఇదంతా దారుణం ఎందుకు జరిగిందనంటే మెదడులో కామన్ సెన్స్ తెగిపోవడం వల్ల జరిగింది. కామన్ సెన్స్ను మూఢనమ్మకం అనేది డామినేట్ చేస్తే ఈ విధంగా జరుగుతుంది. రెండో సంఘటన ఇంకోటి ఏంటంటే ఇది ఒక రాజకీయ నాయకుడు, నాకు తెలిసి ఖమ్మం జిల్లా అనుకుంటా, ఆవిడ ఎమ్మెల్యే అయితే కోయదూరలను చూస్తాం కదా మనం, కోయదూరలం రైట్ కుర్ర అని చెప్పేసి వస్తారు. వీడు కూడా పెద్ద పిసినారి నా కొడుకే, అత్యాశ నా కొడుకే, ముఖ్యానికి డబ్బులు వస్తే నమ్మే బ్యాచ్ ఉంటుంది కదా. అయ్యో ఇసుంటి రాజకీయ నాయకులు ఉన్నారు, ఏం చెప్తాం మనం. ఓకే, ఇసుంటి సౌట నా కొడుకులను మనల్ని పాలించడానికి పెట్టుకున్నాం. రాజకీయ నాయకులలో చదువుకున్న నా కొడుకులు తక్కువ ఉంటారు, చదువుకున్న నా కొడుకులు ఎక్కువ ఉంటారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ప్రపంచం ఎట్లుందంటే చదువుకున్నాడేమో స్కూల్ కడతాడు, చదువుకున్నాడేమో దాంట్లో పోయి పిల్లలకు పాఠాలు చెప్తాడు. అంటే చదువుకున్న కొడుకు చదువుకున్న వాళ్ళకు జీతాలు ఇచ్చే సిచ్యువేషన్లో ఉన్నాం. డబ్బు బలం, పవర్ బలం, రాజకీయ బలం అనేది ఎట్లా ఉంటుంది. రైట్, అయితే ఇట్లా కోయదొరలు అని ఇంటికి వచ్చి ఈ విధంగా కొన్ని లక్షలు కావాలి, మనకు 20-30 లక్షలు కావాలి, ఈ విధంగా పూజలు చేస్తే మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి, గుప్త నిధులు వెళ్తాయని చెప్పంగానే యాగం చేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి వీళ్ళు ధ్యానంలో కూర్చోగానే వీళ్ళకి మాయ మాటలు చెప్పేసి పరారైపోయాడు. ఓకే, ఎవడు రాజకీయ నాయకుడు. ఓకే, రాష్ట్రాన్ని పాలించడానికి మనం ఎన్నుకున్న రాజకీయ నాయకులకే కామన్ సెన్స్ అనేది దెంగిపోయింది. ఇట్లాంటి రాజకీయ నాయకులకు ఓట్లు వేసి మనం ఎన్నుకుంటే ఎట్లుంటుందో పరిస్థితి ఊహించుకోండి. ఇది కూడా న్యూస్లోకి వచ్చింది, కావాలంటే మీరు రిసర్చ్ చేసుకోండి. అయితే ఇంకొంచెం నేను గట్టిగా మాట్లాడేటోని, కాకపోతే నేను ఓటేయలేను కాబట్టి ఎక్కువగా మాట్లాడతలేను. ఎందుకంటే మనకు ఓటకు వచ్చిన టైం నుంచి మనం 2 ఎలక్షన్లో కూడా ఆల్మోస్ట్ డిప్రెషన్లో గడిపినాం. 7 years డిప్రెషన్లో గడిపినాం కాబట్టి బయటకు వెళ్ళి ఓటేయలేని స్టేజ్లో ఉన్నాం. అంటే గుంపులోకి వెళ్ళాలంటే భయపడే థాట్లో ఉంటుంటే, అందుకనే నేను ఎక్కువ మాట్లాడతలేను, ఎందుకంటే నేను ఓటేయలేను కాబట్టి. ఇదే విషయం కామన్ సెన్స్ అనేది ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. ఎవడెవడైతే పుక్యానికి పైసలు వస్తున్నాయంటే నమ్ముతాడో వాడిలో కామన్ సెన్స్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎవరిలో అయితే అన్వేషణ జ్ఞానం ఉండదో వాడిలో కామన్ సెన్స్ అనేది లోపిస్తుంది. ఎవడైతే వాస్తవానికి దూరంగా ఉండే ఊహాలోకంలో బతుకుతాడో వాడికి కామన్ సెన్స్ అనేది లోపిస్తుంది. ఎవడైతే ప్రతి ఒక్కడు చెప్పేది, పక్కన వాళ్ళు చెప్పేది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పేది ప్రతి ఒక్కటి నిజం అని చెప్పేసి నమ్ముతాడో వాడిలో కామన్ సెన్స్ అనేది లోపిస్తుంది. ఈ కామన్ సెన్స్ లోపించడం వల్ల ఎక్కువగా మోసాలకు గురైతాం. నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేని స్టేజ్లోకి వెళ్ళిపోతాం. మంత్రాలకు చింతకాయలు రాయాలని చెప్పేసి మనం పెద్దోళ్ళు సామెతలు ఆల్రెడీ మనకి చెప్పుంటారు కదా, అవి వింటాం. కానీ ఆడు చెప్పిన మిగిలిన సామెతలన్నీ వింటాం, కానీ ఈ ఒక్క సామెతను పక్కకు పెట్టేస్తాం. విన్నా కానీ పక్కకు పెట్టేస్తాం, ఎందుకంటే మన కామన్ సెన్స్ దిగిపోతుంది. పెద్దోళ్ళు చెప్పిన అన్ని సామెతలు, పెద్దోళ్ళు ఇట్లా చెప్పారు అట్లా చెప్పారు పాటించాలని చెప్పేసి ఆడ చెప్తాడు. ఈ ఒక్క సామెతను మాత్రం పక్కకు పెట్టేస్తాడు, బీరలో పెట్టేసి తాళం వేసేస్తాడు. అట్లా బీరలో పెట్టి తాళం వేస్తే ఏమవుతుంది అనంటే ఇట్లా అనర్థాలు అనేది జరుగుతాయి. మంత్రాలకు చింతకాయలు కూడా రాలయ్యి మరి డబ్బులు ఏటికి వస్తాయి. ఓకే, మన మంత్రం అనేది శబ్దం కదన్నా, శబ్దంకు పవర్ ఉంటుందన్నా, అదన్నా ఇదన్నా అని చెప్పి చాలామంది అంటారు. ఓకే, శబ్దానికి పవర్ ఉంటుంది, శక్తి ఉంటుంది, కానీ అది ఎట్లాంటి శబ్దాలు అంటే నేను చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, ఒక గొప్ప ఉపన్యాసకుడు ఉపన్యాసం ఇచ్చినప్పుడు, లేదా ఒక గొప్ప మాటగారి మంచి మాటలు చెప్పినప్పుడు, లేదా ఒక గొప్ప విప్లవకారుడు సందేశాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళ స్పీచ్ని రోమాలు నిక్కబడుచుకుంటే అట్లాంటి శబ్దాలలో పవర్ అనేది ఉంటుంది. ఈ పిచ్చక ఇట్లాంటి మంత్రాలలో ఎట్లాంటి పవర్ అనేది ఉండదు. ఇది మందిని చూతినా కొడుకులు చేయడానికి కొంతమంది సృష్టించుకున్న శబ్దాలు. ఓకే రైట్, ఇట్లాంటి విషయాల గురించి ఇంకా మనం ఫ్యూచర్లో చాలా విషయాలు మాట్లాడుకుంటాం. చెప్పినా కదా చాలా డేంజర్గా ఉండొచ్చు. మన ఛానల్ మానిటైజేషన్ కాకముందు కూడా ఎగిరిపోవచ్చు. కాబట్టి నచ్చిన వాళ్ళే ఛానల్లో ఉండండి. ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై.